ఏ మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు ప్రస్తుతం మహబూబాద్ జిల్లా కూడా మంచినీళ్ళ కొరకు ఆధారపడి ఉందో ఆ మంచినీళ్ళకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఉన్న పంటలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడాలి. అవతల అడ్డగోలుగా నీళ్లు తీసుకుపోతున్నారు శ్రీశైలం నుండి, సాగర్ నుండి. రేపటి మన నీళ్ళు అవసరం, మంచినీళ్ళకు సమస్య వచ్చే ప్రమాదం ఉంది. పైగా మన నీళ్ళు అవి మనం దాచిపెట్టుకున్న నీళ్లు, మన నీళ్ళని దొంగతనంగా తీసుకుపోతున్నారు, దౌర్జన్యంగా తీసుకుపోతున్నారు. ప్రభుత్వం ఎందుకు దానిపైన దృష్టి పెట్టడం లేదు? దయచేసి మంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆ వైపు చూడండి అని చెప్పారు. కానీ దానికి ఉత్తమ్ కుమార్ మాట్లాడిన మాటలేంది? జగన్ పిలిచి అన్నం పెట్టిన బుద్ధుండాలి మాట్లాడడానికి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే గౌరవం ఉండేవాడన్నా పిలిస్తే పెడతాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి 3 రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్ లో కూర్చోబెట్టుకొని సాటు మాట్లాడుకొని పోయినావు. నీ మంత్రి పోయి స్వయంగా ఆంధ్రప్రదేశ్ పోయి చంద్రబాబు మమ్మల్ని గెలిపించి వచ్చాడని చెప్పిండ్రు. సోయిన దానికి ఏమైనా మాట్లాడేటప్పుడు ఉత్తమ్ ఎందుకు మాట్లాడుతున్నారు? సోయలేని మాట. ఈ పిచ్చి మాటలని కట్టి పెట్టి వెంటనే నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఉన్న నీళ్లను, మన వాటా నీళ్ళు ఏవైతున్నాయో, ఇంకా 120 పైగా టీఎంసీలు మనకు రావాల్సిన నీళ్ళు ఏవైతున్నాయో, రేపటి మన మంచి అవసరాల కొరకు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి ప్రభుత్వం. ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.